హలో ఆల్, ఈ వీడియోలో విశాఖపట్నం సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్యా. దీనికి సీజన్ 2 కూడా ఉంటుందన్నమాట. ఈ 7 ఎపిసోడ్స్ తో స్టోరీ అయితే ఎండ్ అవ్వదు. అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు యావరేజ్ గా 35 to 40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ 35 మినిట్స్ లోపే ఉంటాయి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ విశాఖపట్నం అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ నాయుడు గారు, అదే సముద్రకని గారు రోల్ అన్నమాట. ఆయన మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటిని ఏలుతూ ఉంటాడు. అక్కడ జరిగే ప్రతి బిజినెస్, పోర్టు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది అనమాట. బట్ ఆయనకి ఎదురు తిరగడానికి ఆయన సొంత కూతురైన భారతి, అదే ఐశ్వర్య రాజేష్ గారే వాళ్ళ తండ్రికి ఎదురు తిరగడం అయితే జరుగుతుంది అనమాట. అసలు ఆమె ఎందుకు అలా ఎదురు తిరిగింది, అసలు ఏం చేస్తుంది ఆమె, అసలు ఈ నాయుడు ఎవరు, ఈ విశాఖపట్నం ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్యా ఈ సీజన్ 1 వెబ్ సిరీస్ విశాఖపట్నం. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఈ టైప్ ఆఫ్ సిరీస్ లతో ప్రాబ్లం ఏంటంటే బౌండరీస్ దాటట్లేదు బ్రో. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపిస్తుంది. అంటే ఒక బాక్స్ గీసుకుని ఆ బాక్స్ లో ఉండిపోతున్నారు. అంటే ఇది 2026 ఓటీటీ, మనం దగ్గరగా కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓటీటీ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాం. అందరూ ఆ కంటెంట్ ని బాక్స్ దాటేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ ఆలోచిస్తున్నారు. లైక్ పెద్ద పెద్ద స్కామ్లు చూపిస్తున్నారు, పెద్ద పెద్ద మాఫియాలు చూపిస్తున్నారు. అబ్బో, ఒక స్టేట్ దగ్గర నుంచి కంట్రీస్ దాటేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మొత్తం అంతా కూడా. వీళ్ళు ఏంట్రా అంటే, ఇంకా ఈ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, ఈ ఆహా వాళ్ళు వీళ్ళందరూ ఏంట్రా అంటే ఒక ఊరు తీసుకుని ఆ ఊర్లో ఒక మాఫియాని క్రియేట్ చేసుకుని పాలిటిక్స్ క్రియేట్ చేసి ఒక బాక్స్ తీసుకుని అందులోనే ఉంటున్నారు అనమాట. ఇంకెంతకాలం చూస్తాం ఇదే సిరీస్, నాకు అర్థం కావట్లా. ఆబ్వియస్లీ కాన్సెప్ట్ సేమ్ అదే కదా, ఎన్ని మార్చినా సరే గానీ. ఇప్పుడు మామూలుగా ఏముంటుంది, ఒక ఊరు ఉంటుంది, అందులో ఒక విలన్ ఉంటాడు, తనకు ఆపోజిట్ లో ఒక అండర్ డాగ్ హీరో ఎవరో ఒక నుంచి ఉంటారు. ఎప్పుడు చూసే కాన్సెప్ట్ ఇది. జస్ట్ చిన్న లైన్ మార్చారు అంతే భయ్యా. ఇక్కడ ఆపోజిట్ లో నుంచి ఉండేది విలన్ కి హీరో కాదు, తన సొంత కూతురు, అంతే. ఇంతకు మించి సిరీస్ లో ఏం మారదు, ఉన్నదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సేమ్ ఫెమిలియర్ ఉంటుంది. ఎందుకు ఓటీటీలోనే కదా, మీకు పెద్ద లిమిటేషన్స్ కూడా ఉండవు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ ఏమన్నా తీయచ్చు కదా. ఎందుకు ఈ పాలిటిక్స్ చుట్టూరు, ఒక ఊరు చుట్టూరు, అందులో ఉన్న మాఫియా చుట్టూరు తిరుగుతున్నారు, నాకైతే అస్సలు అర్థం కాలేదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. రీసెంట్ గా ఇలాంటి సిరీస్ చాలా అంటే చాలా వస్తున్నాయి. మెయిన్ గా తెలుగు, ఈ సౌత్ డబ్బెడ్ లో ఎక్కువగా వస్తున్నాయి అనమాట. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సిరీస్ మొత్తంలో నాకు ఏదన్నా నచ్చింది ఉందా అంటే, సునీల్ గారి క్యారెక్టర్ ఒక్కటి బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత బాగుంటది అని చెప్పేసి. సునీల్ గారి క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే సూపర్ వర్కౌట్ అయింది భయ్య. నాకు అది ఒక్కటి బాగా నచ్చింది. టెక్నికల్లీ, విజువల్లీ కూడా సిరీస్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అసలు వర్కౌట్ అవుతుంది ఏంటంటే సిరీస్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వన్స్ ఐశ్వర్య రాజేష్ గారు ఏదైతే తన తండ్రికి ఎదురు తిరిగి పోరాటం స్టార్ట్ చేస్తారో, స్టార్టింగ్ నుంచి ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఆమె క్యారెక్టర్ ఓపెన్ అవుద్దో, ఓపెన్ అవ్విన దగ్గర అర్థమైపోద్ది భయ్యా ఆమె ట్విస్ట్ ఏంటని చెప్పేసి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో అర్థమైపోద్ది. అంత ప్రిడిక్టబుల్ అనమాట స్టోరీ మొత్తం కూడా. చాలా ఓవర్ యాక్టింగ్ ఎలిమెంట్లు ఉంటాయి అనమాట. సో అక్కడే దొరికేశారు మొత్తం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది సిరీస్ అయితే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. లాస్ట్ క్లైమాక్స్ లో ఏదో పెద్ద ట్విస్ట్ రివీల్ చేశాను అని చెప్పి డైరెక్టర్ మరి టీం అంతా అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే అర్థమైపోతుంది సిరీస్ మొత్తం ఇటు వెళ్తుంది ఏంటని చెప్పేసి. ఇంకా మధ్యలో జరిగే పాలిటిక్స్ గానీ, ఆ డ్రామా గానీ, ఆ చంపుకోవడాలు అండ్ ఆ నమ్మక ద్రోహాలు, ఇవన్నీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. నాకు ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఒకే ఒక్క క్యారెక్టర్, అది సునీల్ గారిది, మీకు ఆల్రెడీ చెప్పా. ఇంతకు మించి అయితే ఏం నచ్చలేదు. స్టోరీ కొత్తగా లేదు, ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు. సేమ్ అదే రొటీన్ రెగ్యులర్ రివెంజ్ స్టోరీలు అనమాట. నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. చాలా మందికి ఒకటి అండర్లైన్ మరీ చెప్తున్నా, ఎక్కువ సిరీస్లు చూడని వాళ్ళకి, అంటే హాలీవుడ్ పరంగా కానీ, వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఓటీటీ వెబ్ సిరీస్లు కానీ మేము ఎక్కువ చూడం భయ్యా. ఓన్లీ అలా తెలుగులో వచ్చిన సిరీస్లు మాత్రమే మేము చూస్తాము, లేదా డబ్బెడ్ లో వచ్చిన సిరీస్ మాత్రమే మేము చూస్తాము, కంటెంట్ చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాము అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవ్వచ్చు. నా మాట సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను ఎక్కువ సిరీస్ లో ఎక్కువ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి నాకు ఇలాంటివి అసలు ఎక్కవు. అండ్ నేను ఇంట్రెస్టింగ్ గానే చూసా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎందుకంటే ఎక్కడన్నా కొత్తగా ఏమైనా చూపిస్తారేమో అని చెప్పేసి. బట్ కొత్తగా లేదు కాబట్టి నాకు నచ్చలేదు, అంతే తప్ప నాకు పెద్ద హేట్రెడ్ ఏం లేదు వీటి మీద. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ అలాగే సిరీస్ ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు, సో ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.